హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, కరెంట్ వినియోగం తగ్గుతుంది. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి. చెప్పబోయే కొన్ని టిప్స్ కనుక మీరు పాటిస్తే మీకు కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది, కరెంట్ వినియోగం తగ్గుతుంది. ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఇండ్లలో ఇప్పుడు పాత ఇల్లు చాలా మంది ఇళ్ళల్లో పాతకాలం బల్బులు ఉంటాయి, 2 ప్లేట్స్ ఉంటాయి. ఆ బల్బుల 2 ప్లేట్స్ వల్ల కూడా పవర్ కన్జంప్షన్ ఎక్కువ యూజ్ అవుతుందండి. ఫస్ట్ అవి తీసేయండి. అవి తీసేసి ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఆ ఎల్ఈడి బల్బులు యూజ్ చేస్తే దానివల్ల పవర్ చాలా తక్కువ యూజ్ అవుతుంది, మనకు యూనిట్స్ తక్కువ యూజ్ అవుతుంది, మనకు కరెంట్ బిల్ కూడా తక్కువ. కనుక మీరు ఎక్కువ చాలా మట్టుకు మొత్తం ఇంట్లో అంతా ఎల్ఈడి బల్బులే పెట్టుకోండి. ఓకే. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, ఇంట్లో ఏసీ వచ్చేసి 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్యలో పెట్టుకోండి. దానికి ఒక టైమర్ సెట్ చేసుకోండి. డిగ్రీస్ పడిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్ ఏసీ ఆఫ్ అవుతుంది. తర్వాత మన డిగ్రీస్ పెరిగినప్పుడు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. దానివల్ల పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం మనకు సేవ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఫ్రిడ్జ్ నిండా వస్తువులు పెట్టడం వల్ల కూడా పవర్ కన్జంప్షన్ ఎక్కువ యూజ్ అవుతుందండి. ఆ ఫ్రిడ్జ్ నిండి ఉండడం వల్ల అన్ని దాంట్లో కూల్ చేయడానికి పవర్ ఎక్కువ కన్జంప్షన్ అనేది గుంజుతుంది అన్నట్టు. దానివల్ల మనకు యూనిట్స్ కూడా వస్తాయి కాబట్టి దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఫ్రిడ్జ్లో ఎంత తక్కువగా ఐటమ్స్ పెడితే అంత పవర్ కన్జంప్షన్ తక్కువ యూజ్ అవుతుందండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మీరు టీవీ ఆఫ్ చేస్తారు కదండి, ఖాళీ టీవీ ఆఫ్ చేసి వదిలేస్తారు, కానీ లోపల రన్ అవుతుంది. టీవీ ఆఫ్ చేసినప్పుడు బటన్ ఒకటే కాకుండా టీవీకి ఉన్న స్విచ్ బోర్డు కూడా ఆఫ్ చేయాలి. ఎందుకంటే టీవీ ఒకటే ఆఫ్ చేయడం వల్ల టీవీలో లోపల రన్ అవుతుంది, దానివల్ల పవర్ కన్జంప్షన్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నాకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది అని అంటారు. కానీ కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వచ్చింది? అది మనమే కరెంటుని పొదుపు చేయాలి. చాలామంది కరెంట్ అయినా వచ్చిన కరెంట్ బిల్ ఎక్కేసిన అని అంటారు, కానీ అది వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు. అది మీరు ఎంత యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీటర్లో రీడింగ్ చూపిస్తుంది. కాబట్టి ఆ రీడింగ్ ప్రకారం వాళ్ళు బిల్ చేస్తారు. అది కూడా వాళ్ళ చేతిలో ఏముండదు, స్కాన్ తీసుకుంటుంది. వాళ్ళకి తక్కువ వేయనకుండదు, ఎక్కువ వేయనకుండదు, స్కాన్ తీసుకొని బిల్ వస్తుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లోనే పవర్ కన్జంప్షన్ చేసుకోవాలి. ఎట్లా అంటే, మీరే పొదుపు చేసుకోవాలి. మీరు ఈ రూమ్లో లేనప్పుడు ఆఫ్ చేసుకోవాలి లైట్. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు, ఆ రూమ్లో లేనప్పుడు ఈ రూమ్కి వచ్చినప్పుడు ఆ రూమ్లో ఆఫ్ చేసుకోవాలి. ఫ్యాన్లు అవి కొంచెం మీరు చూసుకోవాలి. ఇంట్లో చూసుకొని పవర్ సేవ్ చేసుకుంటే మీకే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది కదా. ఖాళీ కరెంట్ ఇవ్వాలని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? కరెంట్ వాళ్ళతో ఏముండదండి. మీరు ఎంత యూజ్ చేస్తారో మీరు ఆ విధంగానే మీటర్లో రీడింగ్ చూపిస్తుంది. ఆ రీడింగ్ ప్రకారము మీకు బిల్ వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మనకు 200 యూనిట్ల వరకు లోపల 800, 900, ఒక 1000 లోపల వస్తుంది. అదే 200 యూనిట్ దాటిందంటే రేటు పెరుగుతుంది కాబట్టి, స్లాబ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళకి తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది అనుకుంటారు. కానీ నీకు ఆ 200 యూనిట్లు ఎక్కువ దాటిపోయింది కాబట్టి, ఆ స్లాబ్ పెరిగింది కాబట్టి ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 100 యూనిట్ల వరకు ఒక 50 యూనిట్స్ వరకు ఒక స్లాబ్ ఉంటుంది. తర్వాత 50 నుంచి 100 వరకు ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. 100 నుంచి 150 వరకు ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. 150 నుంచి 200 వరకు ఒక స్లాబ్ రేట్ ఉంటుంది. ఆ స్లాబ్ రేట్ ప్రకారం యూనిట్స్ ఎంత పెరుగుతుంటే ఆ రేట్స్ పెరుగుతుంటుంది. అది చాలా మందికి తెలియదు. దానివల్ల అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. అది చాలా మందికి తెలియదు కాబట్టి నాకు బిల్ ఎక్కువ వచ్చింది అంటారు. కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు ఇంట్లో ఎంత సేవ్ చేస్తారో, కరెంట్ని ఎంత పొదుపు చేస్తారో ఆ పొదుపు చేసుకోండి. ఎంత పొదుపు చేసుకుంటే అంత బిల్లు తక్కువ వస్తుంది. చూసుకొని చేసుకోండి. తక్కువ యూనిట్స్ యూజ్ చేసుకోండి, తక్కువ బిల్ పే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి, ఇంకా చాలా మందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.